ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన నాతోటి ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు మరియు డైరెక్టర్లకు, సింగిల్ విండో ప్రెసిడెంట్కు, టెంపుల్ చైర్మన్కి మరియు కోఆప్షన్ మెంబర్కి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనమంతా జగన్మోహన్ రెడ్డి సైనికులము. 2014 ఎలక్షన్లో, 19 ఎలక్షన్లో ఎంత బాగా పార్టీకి పనిచేశాము, పార్టీని తెచ్చామనేది అందరికీ తెలుసు. మనం 2014 ఎలక్షన్లో ఒక నెల ముందు మన పార్టీలోకి వచ్చిన మన అత్తర్ చాంద్ బాషా గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే, ఎవరన్నా కానిలే మన నాయకుడి కదా అత్తర్ చాంద్ బాషా గాని మనం అతనికి క్యాన్వాస్ చేసుకుంటూ పోతా అంటే క్లిష్ట పరిస్థితుల్లోకి వచ్చినాం. అంటే ఓడిపోయే స్టేజ్లోకి వచ్చిన టైంలో సిద్ధార్థ సార్ పార్టీ ఓడిపోతాడని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము 4-5 సార్లు ఇంటికి పోయి అడిగాము, సార్ ఈడ దీన్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, లీడ్ చేసే ఎవరు లేదు, ఇబ్బందిగా ఉంది సార్ అంటే, నేనేం చేయలేనబ్బా, నేను మీ పార్టీ కాదు, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. తర్వాత మేము కొందరికి పెద్దలకు తెలియజేసినాం, సిద్ధార్థ సార్ వస్తే మన పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని. లాస్ట్ వచ్చిన నామినేషన్ విత్డ్రా అయిన తర్వాత సిద్ధార్థ సార్ దీంట్లోకి ఎంటర్ అయినాడు. ఎంటర్ అయ్యి అందరినీ మొబలైజేషన్ చేసి చాంద్ బాషా గెలవడానికి ఖచ్చితంగా సిద్ధార్థ సార్ కృషితోనే ఆ రోజు చాంద్ బాషా గెలిచాడు 850 ఓట్లతో. లేదంటే ఆ రోజు మనం ఓడిపోయాము. తర్వాత చాంద్ బాషా గారు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయిన తర్వాత ఆ రోజు కదిరి ఇన్ఛార్జి తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రాలేదు. ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్లను కూడా మన ముఖ్యమంత్రి గారు అడిగారు ఆ రోజు, మేము మీరేమన్నా తీసుకుంటే తీసుకోండి, నీకు టికెట్ ఇస్తా అంటే, అబ్బే నాకొద్దు, నాకెందుకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న లీడర్లు కూడా మన నియోజకవర్గంలో ఉన్నారు. ఆ రోజు ఏమన్నా సిద్ధార్థ అన్నా నువ్వు తీసుకుంటావంటే, ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నాడు, మీకు హాస్పిటల్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, నీకేమన్నా అది మేము ఈ పదవి, ఇది కోఆర్డినేటర్ పదవి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నీ ఆరోగ్యశ్రీ తీసేస్తారేమో, నీ మీద పడి నిన్ను ఇబ్బంది పెడతారేమో అని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మన సిద్ధార్థ సార్ని అడగడమైంది. కానీ సార్ ఏమన్నా అంటే, ఏందుందిలే సార్, దాంట్లో బిల్లులు రాలేదు, ఏమి రాలేదు, ఊరికే ఉత్త ఆరోగ్యశ్రీ మేము చేసుకుంటూ పోతాము, అప్పుల్లో పడిపోయినాము, ఆరోగ్యశ్రీ తీసేసుకున్నా కూడా నాకేం ఇబ్బంది లేదని ఆ రోజు కోఆర్డినేటర్ పదవి స్వీకరించడం జరిగింది. ఆయన తీసుకున్న వెంటనే మన తిరుపతి బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం చెప్పాడు. ఇట్లా ఒక డాక్టర్ని అడిగితే బిల్లులు రాలేదు, ఏందుంది దాంట్లో ఊరికే ఆరోగ్యశ్రీ అని చెప్తా ఉన్నారని. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండో రోజే సిద్ధార్థ సార్ హాస్పిటల్ మీద అందరినీ రైడ్ చేయించారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా రాళ్ళు వేశారు, దాని మీద ఇంటి మీదకి పోయి ధర్నా చేసినారు. అంతా కలాడ చేస్తే కూడా ఆయన ఏ రోజు భయపడలేదు, నిలబడినాడు. కానీ మనస్పర్ధలు అయితే పార్టీలో కొన్ని ఉండొచ్చు, మనకు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఎవరేం దీంట్లో పార్టీకి అన్యాయం చేసింది లేదు, ఎక్కడ లేదు. ఆ రోజు చాంద్ బాషా పోయిన రోజు పార్టీని 2019 ఎలక్షన్ల వరకు అందరినీ మొబలైజ్ చేసుకొని వచ్చి పార్టీ గెలుపుకు ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది అనేది మనకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా వచ్చేసింది. కదిరి గెలవబోతున్నాం, మెజార్టీ కూడా 21,000 పైన మెజార్టీతో గెలుస్తున్నామని ఎలక్షన్లకు 4 రోజులు ముందే చెప్పినారంటే మన పార్టీని ఎంత స్ట్రెంత్ చేసినారో మీకు అర్థమైంది. కానీ ఈరోజు మేము కాదని లేదు, అవతల మైనార్టీస్కి ఇచ్చినా మేము నో ప్రాబ్లం, మాకేమీ అభ్యంతరం లేదు, వాళ్ళు మన సోదరులే, అందరం కలిసి ఉన్నాం. కానీ ఇచ్చేటప్పుడు కదిరిలో 14 ఎలక్షన్లు, 19 ఎలక్షన్లు చేసిన మైనార్టీస్ ఉన్నారు, వాళ్ళు లీడర్లు ఉన్నారు, డబ్బులు కొందరు తాను ఉన్నాయి, డబ్బులు లేని లీడర్లు ఉన్నారు, డబ్బులుండే లీడర్లు కూడా ఉన్నారు. మైనార్టీలో డబ్బే ప్రధానం అనుకుంటే మీరు వాళ్ళకైనా ఇచ్చిండొచ్చు. ఇతను ఎక్కడో బెంగళూరులో ఉండి అనుకోకుండా వచ్చి కోఆర్డినేటర్ ఇచ్చేస్తే ఈయనకు నియోజకవర్గ స్వరూపం తెలియదు, పంచాయతీలు తెలియదు, మనుషులు తెలియదు. ఈ తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో ఇతను ఏం చేయగలుగుతాడనేది మా ఉద్దేశం, అంతేగాని. కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఉంటుంది. ఈ మన ఇన్ఛార్జి వారికి కూడా ఒక విన్నపం చేస్తున్నాం. మాది వైనాట్ 175 అనే కాన్సెప్ట్లో మేము కూడా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సార్ను మళ్ళీ 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా ఉద్దేశం కూడా. కానీ ఈ విధంగా తప్పులు చేస్తా పోతే అక్కడ ఉన్న ఆ పక్కన ఉన్న క్యాండిడేట్ నరరూప రాక్షసుడు, ఇతనితో మేము 2014 ఎలక్షన్ల తర్వాత వైఎస్ఆర్కి మేము చేసినామని ఆ రోజు కూడా మా మీద ఇతను పడి మా మీద కేసులు పెట్టి ఇచ్చిండే రోజులు కూడా ఉన్నాయి. ఆ కేసులు కూడా ఈరోజు కోర్టులో ఎదుర్కొంటున్నాం, కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మేము. అలాంటిది మళ్ళీ ఎవరు అనామకుని తెచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసి ఈరోజు మళ్ళా అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే
పైన గవర్నమెంట్ ఉన్నా మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బకు తట్టుకోలేక బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది. ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం. ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది. కాబట్టి మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే మైనార్టీ సోదరులకే ఇవ్వండి, వీళ్ళందరినీ కూర్చోబెట్టండి. సీనియర్ లీడర్లు ఉన్నారు, సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు, పోల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు, వాల్మీకి పవన్ ఉన్నాడు, బత్తలారి ప్రసాద్ ఉన్నాడు, ఇస్మాయిల్ అన్న ఉన్నాడు, షాకీర్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిచే నియోజకవర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక్క బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తున్నాము. దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ ప్రార్థిస్తున్నాము.